భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా నిలిచి భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగం కలిగి అనేక వింతలు విశేషాలు రహస్యాలు కలిగిన ఆలయం బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేలపైన పడదు అంటారు. ఇది నిజమేనా? అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు? ఈ గుడిలో ఉన్న విశేషాలు రహస్యాలు ఏమిటి? ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది? ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఆలయం విషయంకు వస్తే తమిళనాడులోని తంజానూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజాన్ అనే రాక్షసుడి పేరు మీద ఈ పట్టణంకు తంజానూరు పట్టణం అని పేరు వచ్చింది. చోళరాజుల పాలనలో ఈ పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళు 11వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 1004న మొదలుపెట్టి 1009న పూర్తి చేశాడు. అంటే కేవలం 5 సంవత్సరాల్లో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. నేటికి ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా అందంగా వైభవంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని చోళరాజు 11వ శతాబ్దంలో ప్రతిష్టాపన చేశాడు. ఈ శివలింగం మన భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగం అని చెబుతూ ఉంటారు. ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది. 2.7 మీటర్ల ఎత్తు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. దీని బరువు 20 టన్నులు ఉంటుంది. దీనిని ఒకే ఒక్క రాతితో నిర్మించారు. ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా బయట గుడిపై అన్ని దేవతా విగ్రహాలను మనం చూడవచ్చు. దక్షిణమూర్తి సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్గి, యముడు, వాయువు, కుబేరుడు ఇలా అన్ని రకాల దేవతా విగ్రహాలను మీరు ఈ గుడి బయట చూడవచ్చు. ఈ ఆలయంకు ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఈ ఆలయంను కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపురాయి, ఐరన్ గాని బంకమట్టి వంటి ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూత కూడా పుయ్యలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురాలు, శిఖరం ఇలా అన్నిటినీ గ్రానైట్ రాయితోనే తయారు చేశారు. రాయి బరువును బట్టి ఒక రాయిపై మరొక రాయిని పెట్టి నిర్మించారు. ఇలా ఈ విధంగానే 13 అంతస్తులు ఎత్తు వరకు పూర్తి గ్రానైట్ రాయిని వాడి ఈ ఆలయంను నిర్మించారు. దానిలో భారతదేశంలో 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన గుడిగా ఇది నిలిచింది. అయితే మరింత గొప్ప విషయం ఏమిటి అంటే ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించారని అనుకున్నాం కదా. ఈ ఆలయం నుండి చుట్టుప్రక్కల 100 కిలోమీటర్ల వరకు ఎక్కడ అసలు గ్రానైట్ అనేదే లేదు, లభించదు. అంటే ఎక్కడో ఉన్న గ్రానైట్ రాళ్లను ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అసలు అంత భారీ రాళ్లను ఎక్కడి నుండి తరలించారో అనేది ఎంతో మంది శాస్త్రవేత్తలకు సహితం అంతు చిక్కలేదు. కానీ రీసెర్చ్ ప్రకారం అంచనా వేసింది ఏమిటంటే ఈ గ్రానైట్ రాళ్లను ఈ ప్రాంతం నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక ప్రాంతంలోని 2 కొండలను తొలిచి తీసుకువచ్చారని భావిస్తూ ఉంటారు. ఇక ఆలయం పైన ఉన్న గోపురం 81.28 టన్నులు కలిగిన ఒకే ఒక్క నల్లరాయితో చేశారు. ఇంత బరువున్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితం ఎలా ఎత్తగలిగారు అనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది. కొందరు చిత్రకారులు తెలుపుతున్నది ఏమిటి అంటే ఈ రాయిని గోపురంపై చేర్చడానికి చాలా కష్టపడ్డారు అని. గోపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర నుండి ఏటవాలుగా ఉన్న ఒక ప్రత్యేక వంతెనను నిర్మించి అలా తీసుకొని వెళ్ళి ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే వారి శబ్దాలు అనేవి ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయంలోనికి ప్రవేశించగానే మొదటిగా గణపతి ఆలయం దర్శనం ఇస్తుంది. ఇక్కడి శిల్పాలు మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఒక రాతి స్తంభంపై కొడితే ఒక సంగీత శబ్దం వస్తే మరొక రాతి స్తంభంపై కొడితే మరొక లోహ శబ్దం వస్తుంది. ఇలా రకరకాల స్తంభాల నుండి రకరకాల శబ్దాలు వినసొంపుగా అనిపిస్తాయి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ ప్రజల నోటి ద్వారా ప్రపంచమంతా పాకింది. అది ఏమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది అసలు కనబడదు, భూమి మీద పడదు. అలా అద్భుతంగా దీన్ని నిర్మించారు. ఈ మాటలు బయటకు ప్రచారం కావడం వెనుక చిన్న కథ ఉంది. గుడి కట్టడం పూర్తి అయ్యాక రాజరాజ చోళుడు ఆలయం నిర్మించిన వాస్తుశిల్పిని పిలిచి ఈ భారీ కట్టడం పడిపోదుగా అని అడగగా అప్పుడు వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు అని సమాధానం ఇచ్చాడు. ఈ మాటనే అప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని ఈ ఆలయం నీడ నేల మీద పడదు అని ప్రచారం చేయడం ప్రారంభించారంట. అయితే దీనిలో కొంత వాస్తవం ఉంది. అది ఏమిటంటే ఆలయం నీడ నేల మీద పడుతుంది, కానీ ఆలయం గోపురం నీడ అనేది మధ్యాహ్న సమయంలో కనిపించదు, నేల మీద పడదు. అలా జరగడానికి ప్రత్యేక కారణం ఏమిటి అంటే గోపురం కింద ఆలయం భాగం చాలా పెద్ద నిర్మాణం కలిగి ఉండటం వల్ల గోపురం నీడ అనేది తన మీద తానే పడుతుంది, గోపురం మీదనే పడుతుంది, అందువల్ల కనిపించదు. కానీ ఈ ఆలయం నీడ అనేది అసలు మధ్యాహ్న సమయంలో నేల మీద పడదు.
అనే మాట మాత్రం అంత ప్రచారం అయిపోయింది. అది కేవలం గోపురం నీడ వరకు మాత్రమే. పూర్తి ఆలయం నీడ కాదు. 13 అంతస్తులు ఉండే ఈ ఆలయం ఎత్తు 60.96 మీటర్లు. ఇది నిర్మించి నాటికి 1000 సంవత్సరాలు దాటినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా అంతే అందంగా ఉంది. ఇక ఈ ఆలయం లోపల అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరులోని మరికొన్ని ఆలయాలకు దారి చూపిస్తే, కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉండటంలో ఆ దారులు మూసివేశారు. ఈ స్వరంగాలు రాజరాజ చోళుడు వారి జాగ్రత్తల కోసం నిర్మించారు అని చెబుతూ ఉంటారు. గుడిలో మరో ఆశ్చర్యపరిచే అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాలకు 6 మిల్లీలీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కలిగి ఉన్న రంధ్రాలు ఉన్నాయి. ఇవి ఎందుకు అలా పెట్టారు, ఈ రంధ్రాల ఉపయోగాలు ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ గుడి అందమైన నిర్మాణం కుజుర రాజరాజ పెరుందాక్షన్ సాంకేతిక నిపుణుడైన వాస్తుశిల్పి నిర్మించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలియడం జరిగింది. ప్రస్తుతం ఈ గుడి చుట్టుప్రక్కల తవ్వకాలు జరిగినప్పుడు ఈ ఆలయంకు సంబంధించిన వస్తువులు ఇప్పటికీ బయటకు వస్తున్నాయి. ఇవి అన్నీ ఆనాటి వైభవాన్ని చాటుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.